తీర్పును గురించి నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకించండి. ఈరోజు మిద్యాన్ మొదటిగా మనం ఎదోమీయులపై వచ్చినటువంటి తీర్పును గురించి ధ్యానం చేద్దాం. ఎదోమీయులపై వచ్చినటువంటి దేవుని యొక్క తీర్పును గురించి, దేవుని శిక్ష వారి మీదకి ఎలా వచ్చింది ఏంటి అన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం. అసలు ఎదోమీయులు అనేవారు ఎవరు? ఎదోమీయులు అనేవారు ఏసావు సంతానం. ఆమేన్. అందరూ చెప్పండి. ఎదోమీయులు అనేవారు ఎవరిలోంచి వచ్చారు? ఏసావులోంచి వచ్చారు. ఏసావుకి మరో పేరు ఎదోము. ఏమండి, గమనించండి, ఈ ఎదోమీయుల మీదకి దేవుని శిక్ష రావడానికి గల కారణాలు మొదట మనం ఏసావు ఎవరు, యాకోబు ఎవరు మనకు తెలియాలి. ఆ ఇద్దరు ఎవరంటే, ఎదోములో ఏసావులోంచి వచ్చిన వారందరూ ఎదోమీయులైతే యాకోబులోంచి వచ్చిన సంతానం ఇజ్రాయేల్ ప్రజలు. ఆమేన్ చెప్పండి. ఏసావులోంచి వచ్చిన వారు ఎదోమీయుల సంతానం, యాకోబులోంచి వచ్చిన వారు ఇజ్రాయేల్. యాకోబుకు మరో పేరేంటి? ఇజ్రాయేలు అనే పేరు ఆయనకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజట మంచి ఆకలితో వేటాడి అడవిలో వేటాడి వచ్చాడు. మంచి ఆకలి వేస్తుంది. ఎవరికి? మీ అందరికీ తెలుసు, ఏసావుకి. వేటాడి వస్తే మంచి ఆకలి వేస్తుంటే ఎర్రగా అసలు ఆ కూర వండుతూ ఉన్నాడట. ఆయన ఎవరో? ఏం కూర? మటన్, చికెన్, ఫిష్ కదా? ఏంటండి? చుక్కుడుగాయల కూర. ఏం కూర? చుక్కుడుగాయల కూర అండి. ఎర్రగా కారం వేసి అన్నీ వేసి తిప్పుతూ ఉంటే దాని వాసనకి ఆకలితో ఉన్నాడేమో. ఏమంటే త్వరగా నాకు పెట్టేయరా అంటున్నాడు. ఏమండి, ఆ చుక్కుడుగాయల కూర ఎంత మధురంగా ఆయనకి అనిపిస్తుందో ఆయన కంటికి. ఆకలితో ఉన్న వాళ్ళకి అలానే ఉంటుంది కదండి. రసమైనా సరే, టమాటా రసమైనా సరే, ఉపవాసం ఉండి పగలంతా ఉపవాసం ఉండి నైట్ తినేవాడికి ఎలా ఉంటుందండి? టమాటా రసమైనా సరే ఉప్పు ఉందా దాంట్లో తెలీదు, ఆయన పట్టించుకోడు. ఆమె ఎలా ఉంది, తిన్నామో లేదా ఉంది అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అలానే ఆయనకి ఆ చుక్కుడుగాయల కూర అంత మధురంగా ఆయనకి అనిపించింది. మొత్తానికి చుక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠపు హక్కును అమ్మేసుకున్నాడు. అదిగో నువ్వు నేను పెట్టాలంటే నీ ఇంట్లో జ్యేష్ఠపు హక్కు ఉంది, అది నాకు ఇస్తే నేను పెడతానన్నాడు. ఆమె అప్పుడు అంతేనా? ఊరే అంతే కదా అని చెప్పేసి అని జ్యేష్ఠపు హక్కుని ఇచ్చేసాడట. అంటే ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళకి జ్యేష్ఠపు హక్కు ఒక భాగం ఎక్కువగా ఎగస్ట్రా ఇవ్వటం జరిగిద్ది అనమాట కుటుంబంలో మొదటి కుమారునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా జ్యేష్ఠ హక్కును తృణీకరించుకున్నాడు, వద్దనుకున్నాడు. అంతేకాదు, అప్పుడు ఈ యాకోబు పొందేశాడని యాకోబు మీద మళ్ళా కొంత ఏముంది ఆయనకి? ద్వేషం, కోపం, ద్వేషం, పగ. ఆమేన్. ఇలా ఉండగా మరలా ఏం చేశారు? ఒకరోజు నానన్నాడు, ఇస్సాకు నానన్నాడు యాసావు తండ్రి, అరే బాబు, నేను రేపో మాపో చచ్చిపోయేలాగా ఉన్నాను, నువ్వేం చేస్తావంటే అడవిలోకి వెళ్ళి మంచి వేటాడి మంచి మాంసాన్ని తీసుకొచ్చి నాకు వండి పెట్టు, నేను దీవిస్తాను రా, అన్ని ఆశీర్వాదాలు ఇస్తాను అని చెప్పి అనేసరికి సరే డాడీ అని చెప్పి వెళ్ళిపోయి అడవికి వెళ్ళి మంచి వేటాడుతూ ఉంటాడనమాట. ఈ లోపల ఈ మాట, ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తాను, అరే అడవిలోకి వెళ్ళి తీసుకురారా అన్న విషయాలు ఎవరైనంది? రెప్కా అయినది. ఆ విషయం ఎవరితో చెబుతుంది? అరే దీవెనలన్నీ నువ్వు పొందుకోవాలరా యాకోబా, యాసావు పొందుకుంటాడంట. ఇదిగో నేను మందలోకి వెళ్ళి, మన గొర్రెల మంద ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మంచి మేకను తీసుకొచ్చి వదిద్దాం, తీసుకెళ్ళి వండిస్తా, నీకు తీసుకెళ్ళి నాన్నకిచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోరా అంటాడు. అప్పుడు యాకోబు అంటాడు, అమ్మా నాన్న నా స్వరం గుర్తుపడతాడు కదా అంటాడు. అరే జలుబు చేసిందని ఏదో ఒకటి చెప్పురా అని చెప్పంటాడే. ఆమె మరి నాన్న, మరి అన్నకి ఒంటి నిండా రోమాలు ఎక్కువ ఉంటాయి కదా, ఇలా తడుగుతాడు కదా అని చెప్పినప్పుడు, అరే నీకు గొర్రె బొచ్చు పెడతాను రా అని. ఏం బొచ్చు పెట్టిద్దట? గొర్రెది తగిలిచ్చిద్దట.
మొత్తానికి ఏదేమైనా సరే ఆశీర్వాదాలను ఎవరు పొందుకోవాలని ఆశ? యాకోబు పొందుకో. ఎందుకంటే ఇంట్లో అన్నం కూరలు వండుతుంటే వంట పనుల్లో సాయం చేస్తాడట యాకోబు. అందుకని యాకోబు అంటే ఆమెకు బాగా ఇష్టం. హల్లెలూయా. యాసావు అంటే తండ్రికి ఇస్సాకు ఎందుకు ఇష్టం అంటే చెప్పండి, మంచిగా వేటాడి తీసుకొచ్చి మాంసం బాగా పెడతాడట. అందుకని యాసావు అంటే చెప్పండి, ఇస్సాక్కి యాసావు అంటే బాగా ఇష్టం. యాకోబు అంటే రెబ్కా తల్లికి చాలా ఇష్టం అట. అలా ఉంటూ ఉండేది. ఇలాగా 2 విధాలుగా ఆశీర్వాదాలు ఏమండి యాకోబే పొందుకున్నాడని యాకోబు మీద యాసావుకి ఏముంది చెప్పండి? కోపం, ద్వేషం, అసూయ, వాడిని చంపేయాలి, లేకుండా చేసేయాలని చెప్పి అంటున్నాడు. ఈ లోపల అయినా అరే నువ్వు ఇక్కడే ఉంటే నేను చంపేలా ఉన్నాడు, దూరదేశం పోరా అని చెప్పేసి అని దూరదేశం పంపించింది. ఆమెన్. దూరదేశం వెళ్ళిపోయాడు అనమాట యాకోబు. అక్కడ లేడు. అదనమాట ఏసావు సంతానం. ఏసావుకి మరో పేరు ఏదోము అనే పేరు కూడా ఉంది అన్న విషయం మనం గమనించాలి. అయితే ఆ విధంగా ఏసావు సంతానం వృద్ధి చెందుతూ ఉన్నారు. ఇటు యాకోబు సంతానం కూడా తర్వాత అక్కడికి వెళ్ళి యాకోబు వివాహం చేసుకున్నాడు. అతని సంతానం కూడా వృద్ధి చెందుతూ ఉంది. గమనించాల్సిన విషయం, ఈ ఏదోము విషయంలో మనం గమనించినట్లయితే ఏదోము నివసించిన ప్రాంతాన్ని ఏదోము దేశం అన్నారు. చెప్పండి, ఏదోము నివసించిన దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఏదోమీలు ఉన్నారు కనుక ఆ దేశాన్ని ఏదోము దేశం అని పిలువబడుతూ ఉంది. అంటే యాసావు దేశం అని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎర్రని అనే పదం కూడా యాసావుకి, ఎర్రని అనే పదం కూడా అక్కడ మాట మనం వస్తున్నట్టుగా చూస్తాం. అంటే అన్నిటినీ ఎర్రగా, అతని పేరులోనే ఎర్రని అనే అర్థం మనం గమనించగలుగుతాం. ఏసావు అని పేరు పెట్టాను, కింద పుట్టినట్లు ఎర్ర అని. తర్వాత ఏదోమో అన్న దగ్గర ఆ కూర కూడా ఎర్రగా కనపడినప్పుడు ఏమండి దాని మీద ఆశపడటం చూస్తాం. ఏమండి అంతేకాకుండా అతని కళ్ళు ఎర్రబడ్డ ఎవరి మీద? యాకోబు మీద. అంతేకాదండి, ఆ యొక్క ఏదోము దేశం అంటే ఎలా ఉంటుందంటే ఎర్రని ఇసుకరాళ్ళతో ఉంటుందంట. ఏదోము దేశం ఎలా ఉంటుంది? ఎర్రని ఇసుకరాళ్ళతో ఆ దేశం అంతా ఉంటుందంట. వారి యొక్క ముఖ్య ప్రాంతాలు, ఏదోము దేశం యొక్క ముఖ్య ప్రాంతాలు బొస్రా, ఎలోత్, అలాగనే ఎసోన్గబేర్ అనేటువంటి సెలా, అటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలుగా ఏదోము దేశాలకు ఉంటా ఉన్నాయి. అయితే ఏదోము దేశంలోనే సెయిరు కొండ, అహరోను చనిపోయినటువంటి హూరు అనేటువంటి కొండ కూడా ఏదోము అనే దేశంలోనే ఉంటూ ఉన్నాయి, ఏసావు యొక్క దేశంలో. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అసలు రాజు లేని కాలంలో రాజులు వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఏదోములో నుంచే వచ్చారంట. ఆదికాండము 36 అధ్యాయము 31 వచనం ఎవరైనా ఒకటి చదవండి. ఆదికాండము 36. మరియు ఏ రాజైనను ఇజ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బేయారు కుమారుడైన బేలా ఏదోములో రాజ్య పరిపాలన చేశాను. ఇలాగా ఏ రాజును రాజ్య పరిపాలన చేయని దినములలో ఏమండి ఏదోము యొక్క రాజులే రాజ్య పరిపాలన చేశారని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, ఇటు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు సంతతి ఎక్కువైపోయారు కదండి. అరణ్య ప్రయాణం ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. ఎక్కడికి? కనాను దేశానికి. అందరూ చెప్పండి. ఇప్పుడు షార్ట్ కట్లో వెళ్తే ఏ దారి గుండా వెళ్ళాలంటే, ఇప్పుడు యాసావు సంతానం ఏదోము దేశం ఉంది కదండి, ఆ దారిలో గుండా వెళ్తే షార్ట్ కట్ అట. అయితే ఆ దారిలో గుండా వెళ్తామని వర్తమానం పంపిస్తే యాసావు వాళ్ళ అన్న సంతానం ఏదోమీలు అన్నారంట, మా ప్రాంతం మీద మా రాజు వీధిలో నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డుపడ్డారంట ఇజ్రాయెల్ ప్రజలకి. అలా వెళ్తేనేమో షార్ట్ కట్ అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళు వద్దు అనేసరికి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఆమేన్. ఎందుకని వద్దన్నారు వారు చెప్పండి. ఇప్పుడు మా ఊరిలో నుంచి వెళ్ళొద్దు అని ఎందుకన్నారు? యాకోబు మీద ఏముంది చెప్పరే మరి అదే కదా, ఏముంది? మా పితరుడికి, మా వాడికి రావలసిన ఆశీర్వాదాలన్నీ యాకోబు గారు కొట్టేశాడు. ఈ ఇజ్రాయెల్లే ఇలా చేసింది, ఆ మూల పురుషుడు అలా చేశాడు కదా, మా ఊరు మేంచి వెళ్ళటానికి ఇల్లు చుట్టూ కూడా వెళ్ళండిరా మీరు అని చెప్పేసి అని
చుట్టూ గుండా వెళ్ళేలాగా వాళ్ళు ఏం పెట్టుకున్నారు? ద్వేషం, కోపం పెట్టుకున్నారు. అయితే వీళ్ళు బాధపడుతుంటేనంట చూసి ఆనందించేవాళ్ళట ఎదోమీయులు. దేవుని బిడ్డలు ఇజ్రాయేల్ ప్రజలు బాధపడుతుంటే కొన్ని విషయాల్లో కొన్ని సమస్యల్లో చూసి నవ్వేవారట, ఎగతాళి చేసేవారట. వారి గురించి ఉపజ్ఞా గ్రంథంలో ఉంది, చూడండి. ఉపజ్ఞా గ్రంథంలో మనం చూస్తాం. ప్రవక్త అయిన ఉపజ్ఞా గ్రంథం 761వ పేజీలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 12వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొందతగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. అది అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు? పక్కన వాళ్ళు పాడైపోతే చూసి సంకలు కొట్టుకుంటూ ఆనందించే రకం. ఇలాంటి బుద్ధి వెళ్దాయి. ఎదోమీయులు బుద్ధి ఎలాంటిది? పక్కనోళ్ళు పాడైపోతుంటే, పక్కనోళ్ళు ఏడుస్తుంటే, పక్కనోళ్ళు బాధల్లో ఉంటే చూసి అలానే అవ్వాలరా వీళ్ళకే అని చూసి ఏం చేస్తారట? ఆనందిస్తూ సంకల్పం కొట్టుకుంటున్నారు. ఇంకా దేవుడు అంటాడు, ఎదోమీయులతో అంటాడు, చదవండి. అది ఫస్ట్ వచనమే చదివితే, ఫస్ట్ వచనమే ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవు ఇచ్చున్నది అని అక్కడ రాయబడి ఉంది. ఆమేన్. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయడం లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నది. చూసారా, ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ఎదోమీయులు చేసిన తప్పులు, పాపాలు, తన సహోదరుల మీద, ఇజ్రాయెల్ ప్రజల మీద చేసిన లోపాలన్నీ ఈ అధ్యాయం అంతా కనబడతాయి. మీరు ఇంటికి వెళ్ళి మంచిగా చదువుకోవచ్చు. గట్టిగా సోదరం చెప్పండి. అయితే 13వ వచనమా, నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడు. అదిగో నీవు చేసినట్టే నీకు చేయబడను. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద. చాలండి, అలా చదువుకుంటే చాలా విషయాలు. అందుకే అక్కడ నువ్వు చేసినట్టే నీకు, చెప్పండి, అదే సామెత ఉంది కదా, చెరపకురా నీవు చెప్పరే. పక్కనోళ్ళు చెడిపోవాలి, పక్కనోళ్ళు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి, గొయ్యి తవ్వాలి. గొయ్యి తవ్వితే గోతులు నువ్వే పడతావు. ఆ గోతులో నువ్వే పడతావు, నువ్వే నష్టపోతావు. జాగ్రత్త, అలా చేయకుండా ఉందుముగాక. ఎందుకు అలా రాయబడి ఉన్నాయి అంటే, వారు అలా చేసి తోటి సహోదరుల మీద బాధపడుతుంటే ఎగతాళి చేసి వాళ్ళని పాడు చేయాలని చూశారు. ఎవరు? ఏసావు సంతానం, ఎదోమీయులు. అందుకనే దేవుని తీర్పు, దేవుని శిక్ష వారి మీదకి వచ్చిందండి. అధ్యాయం చదువుకుంటే వచ్చింది. దేవుని శిక్షకు వాళ్ళందరూ లోనైపోయారు. ఆ పగ పెట్టుకొని, కోపాన్ని పెట్టుకొని, ఏమండి మాకు మీ దారి గుండా వెళ్తామంటే మా దారి గుండా వెళ్ళడానికి వీల్లేదని ఉన్నారు. తోటి సహోదరుని మీద పగబెట్టుకున్నవాడుగా ఉన్నాడు ఏసావు సంతానం, ఎదోమీయులు. అందుకని దేవుని శిక్ష, దేవుని కోపం వారి మీదకి వచ్చిందట, దేవుని తీర్పు. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఇక్కడున్న మనం కూడా మన తోటి సహోదరుల పైన ఏ పగ, ఏ కోపం, ఏ కక్ష మనలో మనం పెట్టుకొని వాళ్ళకి అలా చేయాలని అనుకుంటామో, మనం చేసిందే మన మీదకి వచ్చును. జాగ్రత్త పడుదుము గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మనం చూద్దాం నెక్స్ట్ మరొక జాతి మీదకి వచ్చినటువంటి తీర్పు, మరొక రాజ్యం మీదకి, మిద్యానీయులపైకి మరో జాతి మీదకి వచ్చిన దేవుని తీర్పు, అన్య జనుల మీదకి వచ్చిన దేవుని తీర్పుల గురించి మనం చూస్తున్నాం కదా కొన్ని. అయితే వాటిలో దేవుని తీర్పుల గురించి మనం చూస్తాం. మిద్యానీయులపై వచ్చిన దేవుని తీర్పు అని రాసుకోండి. మిద్యానీయులపై దేవుని తీర్పు వచ్చింది. మిద్యానీయులు ఎవరు అని ఒకసారి మనం చూస్తే బైబిల్లో గిద్యోను మీద కూడా మిద్యానీయులు అనేటువంటి వారు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆమేన్. ఎంతమంది సైన్యం వచ్చారంటే గిద్యోను మీదకి? మిడతల దండు లాంటి జనం. ఆమేన్. మిడతల దండు అంటే లెక్కేయగలము. ఇసుకెత్తే రాలన్నటువంటి మిడతల దండు లాంటి మిద్యానీయుల దండు
గిద్యోను సైన్యం మీదకి వచ్చిందట. గిద్యోను 30,000 మందితో వారిపైన యుద్ధం చేద్దామని సిద్ధపడుతుంటే దేవుడు అంటాడు, న్యాయాధిపతుల గ్రంథంలో ఈ విషయాలు చూస్తాం కదా, అయితే ప్రభు అంటాడు 30,000తో కాదు నాయనా అని ప్రభు చెబుతాడు. 10,000 మందితో యుద్ధానికి రెడీ అయితే 10,000 మందితో కూడా కాదు యుద్ధం చేయాల్సింది మీరు అంటాడు. ఆమేన్. నీళ్ళు కుక్క గతికినట్లుగా వంగి మోకాళ్ళు వంచకుండా కూలిపోకుండా నీళ్లు తాగగలిగిన వారై ఉండాలి అని చెప్పేసి దేవుడు వాళ్ళల్లో నేను సెలెక్ట్ చేస్తాను అన్నాడు. అయితే కుక్క గతికినట్లుగా వంగి నీళ్లను తీసుకొని త్రాగగలిగిన 300 మందిని మాత్రం సెలెక్ట్ అయ్యారు. ఆమె చెప్పండి. 300 మందితో మెడతల దండు లాంటి గొప్ప సైన్యాన్ని గిద్యోను జయించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. మిద్యానీలు అనగానే మనకు ఎక్కువ ఇక్కడ కనబడతారు. తర్వాత అసలు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ పుట్టుక ఏంటి, వాళ్ళ పుట్టక, వాళ్ళ చరిత్ర అంతా మీతో మాట్లాడతాను. హల్లెలూయా. అసలు మిద్యానీలు ఎవరో అసలు మనకి బాగా ఎక్కడ పరిచయం అవుతారో అక్కడి నుంచి మీకు చెప్తే అర్థమైద్దని మీతో చెప్తున్నాను. దేంతో 300 మందితో యుద్ధం చేయించాడు. ఆయుధాలేంటి చెప్పరా? గిద్యోను ఆయుధాలేంటి, శత్రువులు జయించడానికి వాడిన ఆయుధాలు ఎవరు చెప్తున్నారు? ఏంటమ్మా చెప్పండి, గట్టి చెప్పొచ్చుగా. బ్రదర్స్ మీకు అవకాశం, సిస్టర్స్ మీకు చెప్పేవారు గట్టిగా చెప్పండి. 300 మంది 300 కొండలు ఏంటి చెప్పండి? 300 కొండలు, యుద్ధానికి కొండలు వాడతారా? 300 కొండలు వాడారు. ఆ తర్వాత 300 మంది 300 దివిటీలు వాడారు. దివిటీలు 300 మంది 300 బూరలు. హల్లెలూయా. కొండలు 300 కొండలు, 300 దివిటీలు, 300 బూరలు. వీటితో లెక్కకు మించిన మిద్యానీయుల మిడతల దండులాగున్న మిద్యానీయుల్ని జయించారండి. హల్లెలూయా. అద్భుతమైన విజయం గిద్యోనికి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఆ తర్వాత అసలు మిద్యానీయులు కనబడకుండా పోయారు చివరికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఈ మిద్యానీయులు ఎవరు? ఇలా పుట్టకేంటి? అబ్రహాము సంతానం మిద్యానీయులు అనేటువంటి వారు. అబ్రహాంకి ఒక భార్య ఉండేదండి. ఆమె పేరు కెతూరా. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండము 25వ అధ్యాయం తీశారా? అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను. మిద్యాను అందరూ చెప్పండి. మిద్యాను, ఇష్బోగు, షువాహు అను వారిని కనేను. అదనమాట. ఇప్పుడు ఎవరి సంతానం వీరు? మిద్యాను, అబ్రహాం. కానీ వీరు మిద్యాను సంతానం. మరి అబ్రహాం నుంచి వస్తే దేవుని బిడ్డలుగా ఉండాల్సింది, మరి అన్ని జాతుల కింద ఎలా పోల్చబడ్డారు? అన్ని జాతుల కింద ఎలా వెళ్ళిపోయారు? వారు చేసిన తప్పుడు కార్యాలు, పాప పనులే వాళ్ళని అన్యజనులుగా మార్చేశాయి. ఆమేన్. అన్యజనులుగా మార్చేశాయి. అన్య జాతుల కింద దేవుడు వారిని తీర్చిదిద్దాడు. వారు నా వారు కాదన్నట్లుగా దేవుడు తీసి పక్కన పెట్టాడు. గట్టి సోదరం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గమనిస్తున్నారా? వీరు గిలాదు దేశంలోనూ అరేబియా ప్రదేశాల్లో ఉత్తరాన దక్షిణాన నివసిస్తూ ఉండేవారు. ఈ జనాంగులు అనేక మంది తెగలుగా ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు మోషే తెలుసు కదా. మోషే ఐగుప్తిని ఒక వ్యక్తిని చంపిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాడు? చెప్పాలి. మిద్యాన్ దేశమేనా? అదే మరి. మిద్యాన్ దేశం వెళ్ళిపోయి అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇది ఈ మిద్యానే. మిద్యానీయులున్న ప్రదేశాన్ని మిద్యాను దేశం అని అన్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ విధంగా దేని బిడ్డలారా, అక్కడ ఇత్రో కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరి సంతానమే కెయీనీయులు అనేటువంటి వారు కూడా మిద్యాను సంతానంలో ఉన్నటువంటి ఒక భాగమే అయి ఉన్నారు.
కాబట్టి దేవుని బిడ్డలారా, వీరు ఒక విషయం చెప్పాలంటే, బిలాము విషయంలో బిలాముకి డబ్బులు ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరినీ శపించాలయ్యా రండి అని చెప్పిన మోయాబీయుల పెద్దలతో ఏకీభవించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారిలో ఈ మిద్యానీయులు కూడా బిలాము దగ్గరికి వెళ్ళారట. బిలామా, అయ్యా మీరు ఇజ్రాయెల్ ప్రజల్ని వచ్చి శపించాలి, ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఈ సొమ్ము తీసుకో రా అని చెప్పేసని వెళ్ళి అడిగిన వారిలో ఎవరున్నారు? మిద్యానీయులు కూడా ఉన్నారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయము మీరు నోట్ చేసుకోండి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, చివరికి వీరు చెప్పాను కదా, గిద్యోను కాలంలో తర్వాత వీరు పూర్తిగా లేకుండా నశించిపోయారు మిద్యానీయులు. ఏంటి వీరి పాపం? అసలు మిద్యాను అనే మాటకు అర్థం కలహము అని అర్థం. చెప్పండి, కలహం అనండి. మిద్యాన్ అనే మాటకు అర్థం కలహం. కలహం అంటే ఏంటో అంతే కదా, కలహములు ఏంటి? గొడవలు. ఎవరితో గొడవ పడుతున్నారు వీళ్ళు? దేవుని బిడ్డలతో గొడవ పడుతున్నారు. దేవుని బిడ్డలతో గొడవ పడుతున్నారు, విరోధంగా మార్చబడ్డారు, చాలా అపవిత్రంగా తయారయ్యారు చివరకు వచ్చేసరికి. అందుకని దేవుని తీర్పు వచ్చేసిందండి. ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవ పడే బుద్ధే. పొద్దున్నే లెగితే భార్య మీద గొడవ పట్టమో, భర్త మీద గొడవ పట్టమో, ఏదో కలహం పెట్టుకోవాలి. వాళ్ళకి నిద్ర పట్టదు కదా, సైతాను అలా పనిచేద్ది. భార్య భర్త మీదో, భర్త భార్య మీదో ఏదో గొడవ పెట్టాలి. వాళ్ళల్లో సైతాన్ వాళ్ళ మధ్య దూరి అలా చేస్తాడు. పిల్లల్లో సైతాన్ దూరి గొడవ, అత్త మీద కోళ్ళ మీద అత్త, కలహాలు సైతాను పుట్టించే కార్యం అది. ఆమేన్. ఎవరు చెప్పండి? సైతాను కలిగిస్తాడు ఆ కలహాలు, గొడవలు. అలాంటి వాటికి మనం చోటు ఇవ్వకుండా ఉందుముగాక. అలా ఇస్తే దేవుని తీర్పు, దేవుని శిక్ష మన మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడుదుముగాక. ఆమేన్. నెక్స్ట్, మరొక ప్రజల మీదకి వచ్చిన తీర్పు, మరొక జాతి ప్రజల మీదకి వచ్చిన తీర్పును మనం చూస్తాం. అదే ఫిలిష్తీయులపై వచ్చిన తీర్పు అని రాసుకోండి. ఫిలిష్తీయులపై వచ్చిన దేవుని తీర్పు. ఫిలిష్తీయులపై వచ్చిన దేవుని తీర్పు. ఫిలిష్తీయులు అనగానే మనకి వెంటనే అర్థమైంది, ఎవరండి ఫిలిష్తీయుడు? గొలియాతు. ఆమేన్. ఎవరు చెప్పండి? ఫిలిష్తీయుడు అనగానే మనకు గొలియాతు అనే వ్యక్తి కనపడతాడు. ఎంత హైట్ ఎంత అండి? 6 మూరల జానడు. చెప్పండి, 6 మూరల జానడు ఉన్నటువంటి ఆ యొక్క ఫిలిష్తీయుడు అనేటువంటి వ్యక్తిని దావీదు జయిస్తాడు. ఆమేన్. ఇంక ఫిలిష్తీయుల్ని జయించిన వారు ఎవరున్నారు బైబిల్లో అని చూస్తే సంసోన్. చెప్పండి, తెలుసు కదా, 1000 మందిని గాడిద పచ్చి దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపేశాడు. హల్లెలూయా. 1000 మందిని చంపాడండి. పచ్చి గాడిద దవడ ఎముకతో. గాడిద ఈ దవడ, ఇలాంటి దవడ ఎముకతో పట్టుకొని 1000 మందిని చంపేశాడు. ఇజ్రాయెల్ ప్రజలకి భయంకరమైన శత్రువులు ఇల్లు. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజలకి భయంకరమైన శత్రువులు. ఇజ్రాయెల్ అంటే ఫిలిష్తీయులకు అసలు పడేది కాదు. ఈ ఇల్లు దురాత్మల సమూహానికి కూడా గుర్తుగా ఉన్నారు ఫిలిష్తీయులు అనేటువంటి వారు. ఆమేన్. ఏమండి, గమనించండి, ఈ ఫిలిష్తీయులు మనం గమనిస్తే ఎవరి సంతానం అని చూస్తే బైబిల్లో హాము యొక్క 2వ కుమారుడు మిస్రాయిము మనకు కనబడతాడు. ఆదికాండం 10వ అధ్యాయం. ఇలా చరిత్ర ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం తీయండి, బైబిల్ తెరిచి అందరూ కూడా. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి నేను ఆ విషయాలు మీకు అర్థమయ్యేలాగా వివరిస్తున్నాను. 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ వచనం, 10:6 చూడండి. హాము కుమారులు కూషు, మిస్రాయిము. కూషు, మిస్రాయిము 2వ కుమారుడిని చూస్తున్నాం. గట్టిగా సోదరం చెప్పండి. అలాగనే 13వ వచనం ఇప్పుడు చూడండి. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లేహాబీయులను, నప్తుహీయులను,
పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయుల నుండి వచ్చిన వారు. అది ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారు? మిస్రాయిము సంతానం. ఆమె చెప్పండి. మిస్రాయిము సంతానం ఫిలిస్తీన్లు. కస్లుహీయుల్లోంచి వచ్చిన వారు. ఆమె కస్లుహీయుల్లోంచి వచ్చిన వారు ఫిలిస్తీన్లు, కస్లులోంచి వచ్చిన వారు అని మీరు నోట్ చేసుకోండి. హల్లెలూయా. వీరికి ముఖ్యమైన ప్రాంతాలు, ఫిలిస్తీన్లకి 5 ప్రాంతాలు ఉన్నాయండి. ముఖ్యమైన ప్రాంతాలు రాజధానులుగా, ముఖ్య పట్టణాలుగా అవి పిలువబడుతూ ఉంటాయి. అవేంటంటే అష్కెలోను, 1 అష్కెలోను, 2 అష్టోదు, 3 ఇక్రోను, 4 గాతు, 5 గాజా. ఇటువంటి ఈ 5 పట్టణాల్లో 5 రాజులు ఫిలిస్తీన్ రాజులు అక్కడ ఉండి పరిపాలన చేస్తూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళ దేవతలండి 3 రకాలైన దేవతలు ఉంటాయండి. ఒక దేవత ఏమో దాగోను దేవతని పంటల దేవుడని వీళ్ళు పూజిస్తారు. ఆమెన్. పంటల దేవుడని పూజిస్తారు దాగోను. 2వ దేవత ఉందండి, అష్టారోతు దేవత. అంటే ఇది యుద్ధాల దేవత. వాళ్ళు ఎక్కడికి యుద్ధాలకు వెళ్ళినా వాళ్ళు ఆ దేవతను తీసుకొని వెళ్ళేవారట, జయం కలిగిద్దని. ఆ దేవతను తీసుకెళ్తే వారి శత్రువుల పైన జయం కలిగిద్దని. ఇజ్రాయెల్ ప్రజలు కనుక మందసాన్ని తీసుకెళ్తారు చూసారా యుద్ధానికి ఎక్కడికి వెళ్ళినా, అలాగా వీరు ఏం తీసుకెళ్లేవాళ్ళు? తమ దేవతలను తీసుకెళ్ళేవారట. ఏ దేవత అది? అష్టారోతు దేవత. దాన్నే ప్రేమ దేవత అని కూడా అంటారు ఇంకొక మాటలో. 3వ దేవత ఉందండి ఫిలిస్తీన్లకు. 3వ దేవత ఉంది. ఆ దేవత పేరు ఏంటంటే బయల్జెబూబు అనే దేవత ఉంది. అది నగరమునకు ప్రభు అనే ఆ యొక్క మాట మనం చూస్తాం. నగరమునకు ప్రభు లేదా ఈగల దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ దేవతని వీళ్ళు గృహదేవతలుగా పూజించేవారట. ఏ దేవతలుగా? గృహదేవతలుగా పూజించేవారట. చివరికి ఇది ఈ విధంగా మన మత్తయి సువార్తలోకి వచ్చేసరికి బయల్జెబూలు అన్నారు, దెయ్యాల అధిపతి అని అన్నారు. ఆమె ఇలాగా ఫిలిస్తీన్లు ఈ విధంగా దేవుళ్ళను రకరకాల విధానాల పనులు చేస్తూ ఉన్నారు. వీరు దేవుని బిడ్డలను ఎంతో హింసించేవారు, శత్రుత్వంతో ఉండేవారు. వీరిని జయించిన వారు మీతో మొదట చెప్పాను, సంసోను, దావీదు, ఇంకా షమ్గర్ అనేటువంటి వ్యక్తి కూడా బైబిల్లో మనకు ఒక న్యాయాధిపతి కనబడతాడు. ఆ న్యాయాధిపతి కూడా ఫిలిస్తీన్లటువంటి వారిని జయించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఫిలిస్తీన్లు అనేటువంటి వారండి. ఇటు చూడండి ఒకసారి. ఇస్సాకు బావులు తవ్విస్తేనంట, ఇస్సాకు అబ్రహాము దినాల్లో బావులు తవ్విస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళండి? వెళ్ళి పూర్తి చేసేవాళ్ళండి. చెప్పండి. బావులు తవ్విస్తే, అబ్రహాం బావులు తవ్విస్తే ఫిలిస్తీన్లు అనే వాళ్ళు వచ్చి ఏం చేశారంట? బావులని తవ్వించిన బావులు పూర్తి చేశారంట. అంటే వీళ్ళకి ఏముండేదంటే అసూయ ఉండేది. ఏముండేది? అసూయ ఉండేది. వీళ్ళు మా ప్రాంతాలకు వచ్చి నివసిస్తారా వీళ్ళు? ఇలా అయినా పూర్తి చేయాలి, అంత నష్టం చేసేయాలని చెప్పేసి అని ఆ తవ్విన బావులే పూర్తి చేసేవాళ్ళట. అసూయ. వీళ్ళ యొక్క పాపములు ఏంటంటే చెప్పండి, ఫిలిస్తీన్ల పాపం ఏంటి చెప్పండి? అసూయ. చూసి ఓర్చుకునే వాళ్ళు కాదండి. ఇశ్రాయేలు బాగుపడుతుంటే ఓర్చుకునే వాళ్ళు కాదు, వాళ్ళు సంతానం వృద్ధి చెందుతుంటే ఓర్చుకునే వాళ్ళు కాదు. అసూయతో అలాగా పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు. అంతేకాదు ఫిలిస్తీన్లండి దేవుడు అంటే, దేవుని ప్రజలంటే ఎగతాళి, వాళ్ళకే ఎగతాళి చేసేవాడు. ఏమండి బైబిల్లో ఫిలిస్తీయుడు దావీదు ఏమంటున్నాడు? దావీదుతో, రా నిన్ను ఏం చేస్తానంటున్నాడు? నా దేవతల పేరట నిన్ను శపిస్తున్నారా? అదిగో అట్టేస్తారు, నేను ఆకాశ పక్షులకి వేస్తా, భూమి మృగాలకి వేస్తా, నువ్వు నలైపోతావు, అదైపోతావు అని చెప్పేసి అని దూషిస్తూ మాట్లాడుతున్నారు. ఈ ఫిలిస్తీన్లు అనేవారు దూషించేవారు, దూషణ స్వభావం వాళ్ళు ఉండేది. అందుకనే వారిని దేవుడు ఓటమి పాలు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు దూషించినా, తల్లిని దూషించినా, తండ్రిని దూషించినా, నీ తోటి సహోదరులను ఎవరైనా సరే దూషించినా, ఆఖరికి దేవుణ్ణి దూషించిన వారు ఏమవుతారు?
శపించబడతారు, దేవుని శిక్షలో దేవుని తీర్పులోకి వాళ్ళు వస్తారంటానికి ఈ వాక్యాలు ఆధారంగా మనకున్నాయి. ఆమేన్. ఫిలిస్తీన్ల పాపాలు ఏంటంటే అసూయ, దూషించే స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం, దేవుని బిడ్డల పైన ఎదురు తిరిగే స్వభావం, దేవుడి మీద ఎదురు తిరిగే స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారే. కాబట్టి దేవుడు అందుకనే ఫిలిస్తీన్లు ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి అందరూ, ఓటమి పాలుగా చేశాడు. చివరికి వారు లేకుండా చివరికి పోయారు. మక్కాబీయులు కాలమందు అంతియోక వారితో కలిసి కాలక్రమేణా వారు లేకుండా పోయారు, ఫిలిస్తీన్లు అనే జాతి. ఆమేన్. మక్కాబీయులు అనే వారు ఎవరయ్యా అంటే యూదులే, కానీ యూదుల్లో ఒక తెగ అన్నమాట వారు. అంటే బైబిల్ ప్రకారం మనం కొన్ని విషయాలు చూడగలిగితే చరిత్ర ఇలా చెబుతుంది. యూదుల్లో ఏమండి ధైర్యంగా నిలబడి సాహసం చేసి పోరాడే వారిని మకాబీయులని అన్నారు చరిత్ర ప్రకారం. ఆమేన్. ధైర్యంగా నిలబడి రోషంతో యుద్ధం చేసేటువంటి వారిని ఆ దినాల్లో మక్కాబీలని పిలుస్తూ ఆ యొక్క ఒక చరిత్రగా అది ఒక గ్రంథంగా ఉంది. అయితే ఆర్సిఎం అనేటువంటి బైబిల్లో పవిత్ర గ్రంథం ఆర్సిఎం వాళ్ళ దాంట్లో ఈ గ్రంథాలు లిఖించబడ్డాయి, మక్కాబీయులు గ్రంథం అని. కానీ ఈ దీంట్లో మన పరిశుద్ధ గ్రంథం దీంట్లో లిఖించబడలేదు. కొన్ని ఈ అంత అవసరమైనవి ఏం కాదవి, అందుకని లిఖించబడలా. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ విధంగా ఫిలిస్తీన్లు అంతరించిపోయారండి. చూడండి, నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. 4వ విషయం మీతో మాట్లాడతాను. 4వ విషయం, అష్షూరీయులపై వచ్చిన దేవుని శిక్ష, దేవుని తీర్పు. అష్షూరీయులపై వచ్చినటువంటి దేవుని శిక్ష, అష్షూరీయులైనటువంటి వారిపై, అలాగనే వారు నివసించే ముఖ్య పట్టణమైన నినివేపై కూడా వచ్చిన దేవుని తీర్పును గురించి మనం అష్షూరీయులు, వారి పట్టణం, వారిపై వచ్చిన దేవుని తీర్పును మనం చూస్తాం. ఏమండి గమనించండి, అష్షూరీయులు ఎవరయ్యా అని మనం చూస్తే మనకి బాగా ఎక్కువగా మనకు కనబడేది హిజ్కియా కాలం. ఎంతమంది హిజ్కియా తెలుసు? హిజ్కియా రాజు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. హిజ్కియా రాజు తెలుసు కదా? తెలుసమ్మా హిజ్కియా రాజు? హల్లెలూయా, గట్టి స్తోత్రం చెప్పండి. ఏమండి, హిజ్కియా రాజు ప్రార్థన చేస్తే, కన్నీరు కాచి ప్రార్థన చేసి చచ్చిపోతామన్న వ్యక్తి 15 సంవత్సరాలు బతికాడని చెప్పేసి అని చాలామందికి హిజ్కియా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆమేన్. అంతేకాదు, హిజ్కియా సైన్యం మీదకి అష్షూరీయులు వస్తారు. వచ్చి ఏమంటారు తెలుసా? నువ్వు ఆశ్రయించిన ఆశ్రయాస్పదుడు నీ దేవుడు, మా ముందు ఏ పాటివాడు, మా ముందు ఏ పాటివాడని వారు గర్వంతో, అష్షూరీయులు గర్వంతో ఏమండి వర్తమానం హిజ్కియా రాజుకు పంపిస్తారు. అయితే ఆ అష్షూరీ జాతిని ఏమండి దేవుడు ఎలా లయం చేశాడంటే, ఒక్క రాత్రే 185,000 మందిని చంపేసింది. ఎవరు ఆ దూత? ఆ దూత పేరేంటి? అక్కడ లేదు, కానీ యుద్ధాలు చేసే దూత మెకాయేలు దూత. ఆమె చెప్పండి, మనం గుర్తించాలి మరి. హల్లెలూయా. యుద్ధాలు చేసే దూత మెకాయేలు దూత. కాబట్టి మెకాయేలు దిగొచ్చింది అనుకోవాలి అక్కడికి. ఆమేన్. శబ్దాలు ఉన్నాయా? అరుపులు ఉన్నాయా? కేకలు ఉన్నాయా? సైలెంట్గా అయిపోయింది. తెల్లారేసరికి అరుపులు లేవు, కేకలు లేవు, ఏమి లేవు. తెల్లారేసరికి అందరూ ఏమయ్యారు? శవాలు. ఎవరి శవాలు? అష్షూరీయుల శవాలు అలా పడున్నాయండి. అసలు ఈ అష్షూరీయులు అసలు పుట్టుక ఏంటి? వీరి చరిత్ర ఏంటి? వీళ్ళ పుట్టుక, వీరి చరిత్ర ఏంటి? దేవుడి జోలికి వస్తే, దేవుడి బిడ్డల మీద ఎవరైనా గర్విస్తే, దేవుణ్ణి కానీ దేవుని బిడ్డల మీద కానీ గర్విస్తూ దూషిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆ జాతిని దేవుడు సర్వనాశనం చేశాడు. దేవుని కోపం వాళ్ళ మీదకి అలా వచ్చేసిందంట. ఒక్క రాత్రి దేవుని దూతను పంపించి దేవుడి శిక్ష వచ్చింది. అసలు ఎవరు ఈ అష్షూరీయులు? వీళ్ళ సంతానం ఎక్కడ? వీళ్ళ పూర్వవర్తాలు మనం గమనించినట్లయితే ఏమండి, వీళ్ళు ఎవరంటే షేము సంతానం అండి. షేము సంతానం. షేము ఎవరు? వాడు నోవాహు కొడుకు షేము. ఒక్కసారి చూడండి బైబిల్ తెరిచి, ఆదికాండము 10వ అధ్యాయము 22వ వాక్యం. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు. చూసారా? అదిగో షేము కుమారులు ఎవరు? ఏలాము, అష్షూరు. చూసారా? అది అష్షూరు, షేము సంతానం. వీరే కాకుండా బైబిల్లో అష్షూర్ అనే పేరు కలిగిన వారు ఇంకా 2 ఉన్నారండి. అష్షూర్ అనే పేరు కలిగిన వారు ఆ 2 చోట్ల కూడా అష్షూర్ అనే పేరు మనం చూస్తాం. రిఫరెన్స్ ఇస్తాను, చూసుకోండి.
ఆదికాండం 25వ అధ్యాయము 3వ వచనం చదవండి. యొక్షాను శెబానునగు దేదానును కనెను. అషూరీయులు లెతుషీలను లేమీయులను అనువారిని ఆ దేదాను సంతతి వారు. ఎవరి సంతతి వారు? అషూరీయులు, లెతుషీయులు, లెయుమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఆ దేదాను సంతతి వారు. దేదాను సంతతి వారైన అషూరీయులు కూడా ఉన్నారు అన్న విషయం మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. తెకోవా తండ్రి అయిన అషూరునకు అని ఒక మాట రాయబడి ఉంటుంది. అషూరునకు హెలా నయారా అను 2 భార్యలు ఉండిరి అన్నట్లుగా. తండ్రి అయిన అషూరునకు హేలా నయారా అను 2 భార్యలు. చాలండి, చాలు. ఇక్కడ ఒక అషూరు మనకు కనబడుతుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఒకసారి నా వైపు చూడండి. ఈ అషూరు వాళ్ళు వీళ్ళు మొత్తం అషూరీలందరూ మిశ్రిత జనం అయిపోయారు. ఏమైపోయారు? ఇటు చూడండి అందరూ. ఈ అషూరీల సంతానం, వాళ్ళ అషూరీల సంతానం, వీళ్ళ సంతానం, మొత్తం అషూరి అనే జాతి మొత్తం వారి సంతానం అంతా ఏమైంది? కలిసిపోయారు. చెప్పండి, ఏమైపోయారు? మిక్సర్ అనండి. హల్లెలూయా. మిక్సరు, హల్లెలూయా. అంతే. కారపూసలు ఉంటాయి, ఒక పక్కన పూసలు ఉంటాయి, ఒక పక్కన పల్లీలు ఉంటాయి, అన్ని మిక్సర్ అనమాట. మిక్స్ అయిపోయారు, అలాగా కలిసిపోయారు. అలాగనే ప్రియులారా ఇక్కడ చూడండి, ఆ విధంగా అషూరీయులు అనేటువంటి వారి జాతి తర్వాత రాను దేవుని బిడ్డలకే వారు వ్యతిరేకులుగా మార్చబడ్డారు. ఆమేన్. రాను వారు గృహదేవతల వైపు, కొన్ని దేవతల వైపు వాళ్ళు తిరిగి, అన్య దేవతల వైపు తిరిగి దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా మార్చబడ్డారు. చాలామంది ఈ రోజుల్లో కూడా కలిసిపోతున్నారు. ఎవరితో కలిసిపోతున్నారు? మిశ్రితమైన జనంగా మారుతారు. ఎవరితో కలిసిపోతున్నారు? అన్ని జనులతో కలిసిపోతున్నారు. దేవుని బిడ్డలు ఎవరితో కలిసిపోతున్నారు? నో. అన్ని జనులతో మనం కలిసిపోకూడదండి. జాగ్రత్త పడదాము గాక. అన్ని జనులతో మనం కలిసిపోకూడదు. వాళ్ళు మనలో కలవాలి, మనము కలిసిపోవాలి. కలవకూడదా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగా మనం చూస్తాం. ఓకే, ఆ నినివే పట్టణం కూడా మీకు తెలుసండి. నినివే పట్టణం గురించి ఏది యోనా గ్రంథం ఒక్కసారి తెరుస్తారా? యోనా గ్రంథంలో నినివే పట్టణం గురించి రాయబడి ఉంది. 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. 3:18. అషూరు రాజా, నీ కాపర్లు నిద్రపోయిరి అంటూ మాట్లాడతాడు. తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడు చేయజాలడు. యోనా గ్రంథంలో మనం నహూము గ్రంథంలో చూస్తాం. అలానే ఏమంటే నినివే గురించినటువంటి విషయాలు నహూము గ్రంథంలో కూడా రాయబడ్డాయి. అలానే నినివేను కూర్చున్న విషయాలు యోనా గ్రంథంలో కూడా మనకి రాయబడినట్లుగా మనం చూస్తాం. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలానే నహూము గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటే నినివే వారి మీదకి వచ్చిన దేవుని తీర్పు ఉంటుందన్నమాట. అషూరీలు ఏమండి? అషూరు రాజా, నీ కాపర్లు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడు ఒకడును లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడనో చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. చాలండి. అషూర్ రాజ్యపు ముఖ్య పట్టణం ఏంటో తెలుసా? నినివే. చెప్పండి, నినివే పట్టణం పాడు చేస్తానన్నాడు దేవుడు. వాళ్ళు పశ్చాత్తాపడి పాపంలోంచి దేవుని వైపు తిరిగారు. యోనా సువార్త చెప్పాడు వాళ్ళకెళ్ళి. ఆమె చెప్పండి, నినివే పోరా బాబు యోనా అని చెప్పంటే తరిశీసుకుపోతాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? చేప కడుపులో పోయాడు ఆయన. నినివే పోమంటే తరిశీసుకుపోయినందుకు దేవుడు ఏం చేశాడు? చేప కడుపులోకి పంపించాడు. 3 రోజులు ఈయన ఉపవాసమే, చేపకు ఉపవాసం అయింది. చివరికి తన తప్పు తెలుసుకొని, తప్పు అయిపోయింది దేవా క్షమించండి అయ్యా అంటే దేవుడు తన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి? క్షమించి మళ్ళా దేవుడు నినివే పట్టణం తీసుకెళ్ళి అక్కడ కక్కింది చేప. అక్కడికి వెళ్ళి కక్కితే బయటపడిన తర్వాత అందరికీ సువార్త ప్రకటించాడు. ఆమేన్. వాళ్ళందరూ కూడా మారారు. హల్లెలూయా. తమ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు త్రెప్పబడ్డారండి. హల్లెలూయా. రావలసిన కీడు రాకుండా దేవుడు ఆ పట్టణాన్ని దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తాం యోనా గ్రంథంలో. కాబట్టి ఈ విధంగా ఏమండి మనం చాలా విషయాలు ఈ పట్టణం నినివే పట్టణం కూడా ఎలా పాడైపోయిందో ఒక మాటలో చెప్పాలంటే, నినివే పట్టణం అండి
ఆ నినివే పట్టణాన్ని టైగ్రెస్ అనేటువంటి ఒక నది ఆనుకొని ఉంటుంది. నినివే పట్టణానికి అష్షూరీయులకు ముఖ్య పట్టణం ఇది. టైగ్రెస్ అనేటువంటి ఒక పెద్ద నది ఆనుకొని ఉంటుంది ఈ పట్టణానికి. అయితే అది ఏమైందంటే టైగ్రెస్ నది పొంగిందండి. పొంగి ఈ యొక్క నినివే పట్టణం యొక్క ప్రాకారాల మీద వచ్చి పడేసరికి పొంగి ఒక సునామీలాగా పొంగి ఆ పట్టణం మీద పడేసరికి ఆ ప్రాకారాలను ఏమైనాయి, కూలిపోయి ఏమండి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. హల్లెలూయా. నినివే ప్రాకారాలను బలంగా ఢీకొట్టుకోవటం వల్ల మొత్తం బద్దలైపోయాయి. అది జరిగిన తర్వాత బుబులోనీయులు కొంతమంది వచ్చి ఆ పట్టణాన్ని కాల్చేశారు. అంతేకాదు, బిడ్డలని బండలకేసి బాధి హింసించారు, పిల్లలని బండలకేసి కొట్టి హింసించారు. ఆమేన్. ఈ విషయం కూడా నహూము గ్రంథం 3:10 ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అష్షూరీయులపై దేవుని యొక్క తీర్పు వచ్చింది. ఆమేన్. ఆఖరిగా నేను ముగించబోతున్న చివరి మాటలు సిరియా దేశంపై వచ్చినటువంటి దేవుని తీర్పు అని రాసుకోండి. సిరియా దేశంపై వచ్చిన దేవుని తీర్పు. ఎవరు ఈ సిరియా అని మనం చూస్తే, సిరియన్లు అనేటువంటి వారు మనకి ఎక్కడ కనిపిస్తుంటారు ఎక్కువ? బైబిల్లో బాగా కనబడేవారు ఎవరున్నారయ్యా అని చెప్పని మనం చూస్తే, ఏమండి, నయమాను మీ అందరికీ తెలుసు కదండి. నయమాను ఎలాంటి వాడు? ఏ దేశస్థుడు? సిరియా దేశస్థుడు. యాకోబు కూడా ఏ ఊరిలో అమ్మాయిని చేసుకున్నాడు? సిరియా వాడైన లాబాను బెతూయేలు పుట్టినటువంటి కూతుర్ని మనం చేసుకున్నట్టు మనం బైబిల్లో చూస్తాం. అక్కడ ఆ సిరియా దేశంలో యాకోబు 20 సంవత్సరాలు గడిపాడు. ఫస్ట్ టైం రాహేలు కోసం ఏం చేశాడు? అక్కడే 7 సంవత్సరాలు. ఆ తర్వాత ఎవరిని ఇచ్చి చేస్తాడు ఆయన? రాత్రి కనపడకుండా లేయని ఇచ్చి చేస్తారు. మనకు తెలిసిన విషయమే కదా అది పెద్ద లవ్ స్టోరీలా ఉంటుంది అక్కడ. కానీ దేవుడు అది అన్ని మెచ్చడు కాబట్టి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు యాకోబుకి. ఆమేన్. దేవుడు పనిష్మెంట్ ఇచ్చి దేవుడు క్రమంలో పెట్టాడు. ఆ విధంగా 20 సంవత్సరాలు సిరియా అనేటువంటి దేశంలో యాకోబు నివసించడం కూడా మనం చూస్తామన్నమాట. మనం ఇలా గమనిస్తే ఏమండి, పద్నారాము అనేటువంటి ఒక పట్టణం కూడా ఉంది, సిరియా దేశంలోనే ఉంటుంది. అంతేకాదు షేము యొక్క కుమారుడు పేరు అరాము. ఈ విధంగా ఆ సిరియా ఆ యొక్క పట్టణం రావటం, అతని సంతానంగా సిరియా, మెసొపొతేమియా, కల్దీయుల దేశం, అవండి ఆర్మేనియా అనేటువంటి ప్రాంతాలు వారి సంతానంగా స్థిరపరచబడటం మనం చూస్తాం సిరియాలో. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మనం సిరియాని చాలా విషయాలు ఇంకా చూడవచ్చు. యెజ్బేల్ అనే స్త్రీ బైబిల్లో మనకు కనబడిద్ది కదా, ఆమె కూడా సిరియా దేశపు సంబంధే అని మనం గుర్తించాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ పట్టణం పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా జీవించారు. రానున్న దినాల్లో వారు ఏం చేశారంటండి, ఆ సిరియన్లు దేవునికి వ్యతిరేకులుగా మార్చబడ్డారు. ఇజ్రాయెల్ ప్రజల్ని కనాను దేశంలో స్థిరపరచబడిన ఇజ్రాయెల్పై వాళ్ళు యుద్ధానికి వస్తారు. దావీదు మీద యుద్ధానికి వస్తారు. వారిని దావీదు యుద్ధం చేసి జయిస్తాడు, సిరియన్లు అనేటువంటి వారిని. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు వారిని దేవుడు శిక్షించాలి, వాళ్ళకి తీర్పు తీర్చాలి అని చెప్పేసి ప్రభువు మాట్లాడతాడు. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి, ముగించుకుందాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంటదుళ్ళ కొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును మార్చిరి. ఆమేన్, హల్లెలూయా. దమస్కు అనేటువంటి ఇక్కడ కనిపిస్తుంది, సిరియాకి రాజధానిగా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఏంటది? సిరియాకి రాజధానిగా మనకి కనబడుతుంది దమస్కు అనే పట్టణం. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, దమస్కు 3-4 సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును అని అన్నాడు. ఏమండి, వారు చేసినటువంటి సిరియా జనులు చేసినటువంటి పాపం ఏమంటే, స్థిరపరచబడినటువంటి కనానీయుల పట్టణం మీదకి వచ్చి, ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చి వాళ్ళు దాడి చేయడానికి ముందుకు వస్తారు, వ్యతిరేకంగా పనిచేస్తారు, క్రియ చేస్తారు.
అందుకని దేవుని శిక్ష వారి మీదకి రావటం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క దేశం మీదకి వచ్చినటువంటి దేవుని తీర్పుల గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. ముందున్న దినాల్లో ఏమండి మన మీదకి దేవుని శిక్ష రాకుండా వారిలో ఉన్న లోపాలు బట్టి పాపములు బట్టి దేవుని తీర్పు వచ్చింది కనుక మన మీదకి రాకుండా మనం జాగ్రత్త పడి ఉండటానికి కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారి మీదకి వచ్చిన శిక్ష మన మీదకి రాకుండా నిమిత్తం మనం జాగ్రత్త పడటానికి భూమి మీద ఉండగానే మనకు మనమే తీర్పు తీర్చుకొని పాపం విషయంలో జాగ్రత్త పడి ఇక్కడ భూమి మీద ఉండగానే తీర్పు తీర్చుకుంటే దేవుని తీర్పులో దేవుని శిక్షలో మనం పాలు పొందకుండా మనం తప్పించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషులుగా దేవుని దృష్టిలో దేవుని ఎదుట న్యాయపీఠం ఎదుట మనం ఒకరోజు నిలబడగలుగుతాము. ఆమేన్. ఇది పాఠం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం మరొక 5 విషయాలు, 5 అన్య జాతులపైన వచ్చిన దేవుడి తీర్పులు మనం చూసాం. హల్లెలూయా. ఇంకా ముగించబడలే, వచ్చే వారం తరువాయి భాగం ఇంకా ఉంది. హల్లెలూయా. ఇంకా కొన్ని వారాలు మీకు బోధిస్తాను తీర్పుల గురించి. చాలా శ్రేష్టమైన మర్మాలు చాలా ఉన్నాయి, దీంట్లోంచి నేర్చుకోవాల్సినవి. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన. అందరూ మోకరించి